దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనలను ప్రేమించి దేవుని సన్నిధిలో గడిపే ధన్యత మనకు అనుగ్రహించిన ఆ గొప్ప దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగముగా మన అంశం ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి 7 గదుల నుండి ఆత్మీయ సందేశాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా మనం చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనములో దేవుని వాక్యము ఇలాగూ వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచన భాగములో మనం చూస్తే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. మొదటగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు వాక్యములో నుంచి మనం 7 గదులు గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. వాటి యొక్క ప్రత్యేకతలు వాక్యములో ఎలాగూ వ్రాయబడి ఉన్నవి. మొదటగా ఇక్కడ మనం చూస్తే దేవుని పిల్లలకు ప్రార్థనా గది కనిపిస్తుంది. ఈ గది ఏ గది అన్నమాట? దేవుని పిల్లలకు ప్రార్థనా గది. అందుకని వాక్యములో అంటుంది కదా, నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము కదా. నీ ఇల్లు ఒక ప్రార్థనా గదిగా ఏర్పడాలి అని ఇక్కడ మనకి దేవుని వాక్యము స్పష్టంగా తెలుస్తుందన్నమాట. అంటే మనం చూసినట్లయితే మన ఇంట్లో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. గొడవలని, ఇంకా అంటే ఒక ప్రార్థనే కాకుండా చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఇంట్లో కొన్ని సమస్యలతో పోట్లాడుకోవటమో లేక రకరకాలుగా తిట్టుకోవటమో అట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. కానీ వాక్యం అయితే ఏమంటుందంటే మన ఇంటిని అంటే మన గదిని ఎలా ఉంచుకోవాలి అని వాక్యం అంటుంది అంటే ప్రార్థన గదిగా ఉంచుకోవాలంట. అంతేగాని గదిలో తగాదాల గదిగా ఉండటానికి వీల్లేదు. అలాగే గదిలో రహస్య మాటలు ఉంటాయా? రహస్యంగా ఏదన్నా చెప్పుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటారు? గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటారు. ఇవి మనకు మేలుకరమైనవి కావన్నమాట. కాబట్టి ఈ రహస్యమైన మాటలు అలాగే మన గదిలో తగాదాలుగా ఉండేటువంటి గదిగా, ఇంకా మనం చూస్తే కొన్ని విషయాలలో ఒకరి మీద ఒకరికి చెప్పుకునేది కూడా ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పి గదిలోకి వెళ్ళి ఇట్లాంటి గది మనకు ఉండటానికి వీల్లేదు. వాక్యం ఏమంటుంది అంటే మనకు అలాంటి గదిగా కాకుండా ప్రార్థనా గదిగా. ఎందుకంటే మనం ఎవరి పిల్లలమి? దేవుని పిల్లలము. దేవుని పిల్లలకు ఏ గది కావాలి అంటే ప్రార్థనా గది కావాలి. కనుక దైవ సేవకులకు, సంఘ పెద్దలకు, విశ్వాసులకు, యవనస్తులకు, ప్రతి ఒక్కరికి, సోదరీమణులకు గది అనుభవం అనేది ఉండాలి. ఆ అనుభవము ఎలా ఉండాలి అంటే గదిలో మనకు నిధులు దాచబడి ఉంటాయి. అవునా? మనం ఏదైనా ధనమైన, బంగారమైన, ఇంకా మనకు విలువైన వస్తువులు ఏవి ఉన్నా కానీ ఎక్కడ దాచుకుంటాం? గదిలోనే దాచుకుంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు మనకి దేవుడు ఏమంటున్నాడంటే గది అనుభవము అంటే ప్రార్థన అనుభవము గదిలో ఉండట్లేదు. ఎక్కువగా ఈ లోకానుసారమైన వాటితో గది నింపబడి ఉంటుంది. ఆ అనుభవం కంటే కూడా మనకి ఏ అనుభవం మేలైనది అంటే ప్రార్థన గది మేలైనది. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ గదిలో మన అవసరతలు తెలియజేస్తాం, మన సమస్యలు తెలియజేస్తాం, మన బలహీనతలు తెలియజేస్తాం, మన స్థితి అంతా దేవునికి తెలియజేస్తూ ఉంటాం. అప్పుడు దేవుడు మనతో అక్కడుండి మన ప్రార్థన ఎప్పుడు దేవుడు మనతో మన గదిలో ఉంటాడు అంటే ఆ స్థలం ఇచ్చినప్పుడు మాత్రమే ఉంటాడనమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గది అనుభవం లేదు కానీ వేదికల అనుభవాలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే
ఆ గదిలో ఎక్కువగా ఎలా ఉంటుందంటే గలిబిలితో కూడినటువంటి గదిగా ఏర్పడుతుంది. పోట్లాడుకోవటమో, తిట్టుకోవటమో, ఏమైనా చెప్పుకోవటమో, ఏదన్నా దాచుకోవటానికో ఇలాగ ఏర్పరచబడుతుంది. కానీ ఆ గది అనుభవం ఎలా ఉండాలంటే ప్రార్థనా గదిగా ఉండాలి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచూ ఉంటున్నారు. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే పేతురు ఉన్న గది మనకు తెలుసు. పేతురు ఉన్న గది మనకు తెలుసు. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. హల్లెలూయా. దేవదూతల యొక్క ప్రకాశత, వెలుగు, కాంతి, వాక్యము అనే వెలుగు మన కుటుంబాలకు ప్రకాశింపచేస్తూ ఉంటుంది. కనుక నీలో వాక్యము లేకపోతే ఇప్పుడు నువ్వు ఎలా ఉండలేవు? ప్రకాశించలేవు కదా. మనలో వెలుగు లేకపోతే మనము ప్రకాశించలేము, ఆరిపోతూ ఉంటాం అన్నమాట. వస్త్రధారణతో, అట్టహాసాలు, హంగమాలతో మెరిసిపోతూ ఉంటే అది వేరుగా ఉంటుంది అన్నమాట. అంటే మన అలంకరణ అనే వెలుగు వేరుగా ఉంటుంది. కొన్ని రకాలుగా మనం అలంకరించుకున్నప్పుడు ఆ అందము, ఆ వెలుగు అనేది వేరు. అది ఈ లోకానుసారమైనది మాత్రమే. కానీ దేవుని వాక్యము ఏమంటుంది అంటే, దేవుని యొక్క వాక్యం అనే వెలుగు మనలో నింపబడాలి. అప్పుడు మాత్రమే మనము ప్రకాశింపబడుతూ ఉంటాం. ఇప్పుడు పేతురు ఉన్నటువంటి గదిలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏ వెలుగు ఉంది అంటే దేవుని యొక్క ప్రకాశమానమైన వెలుగు అక్కడ ఉంది. కనుక మన గదిలో మొదటగా ఏది ఉండాలంటే, మన గది ఎలా ఉండాలంటే ప్రార్థన గదిగా ఉండాలి. రెండవదిగా మనం చూస్తే మన గది ఎలా ఉండాలంటే దేవదూతల యొక్క ప్రకాశత, వెలుగు, కాంతి మన గదిలో ఉంచబడాలి. హల్లెలూయా. అది ఎక్కడి నుంచి వస్తుందంటే వాక్యము ద్వారాగా మాత్రమే ఆ వెలుగు అనేది వస్తూ ఉంటుంది. అప్పుడే మనము ఈ లోకములో వెలిగించబడుతూ అనేకులకు మాదిరిగా మనము ఉండగలుగుతాం. మూడవదిగా మనం చూస్తే తబిత అనగా దోర్క మరణించగా దుర్వాసనతో నిండినటువంటి గది అక్కడ కనిపిస్తుంది. తెలుసుగా మనందరికి దోర్క, తను చనిపోయింది కదా. 9వ అధ్యాయములో మనకు తెలియచేయబడద్ది. 9వ అధ్యాయము 37వ వచనములో మనం చూసినట్లయితే, ఆ దినముల యందామె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టెను. ఆ గది దేనితో నింపబడింది? శవము మంచి వాసన వస్తుంది, దుర్వాసన వస్తుందా? దుర్వాసన వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ దోర్క మరణించగా ఆ గది ఎలా ఉంది అంటే దుర్వాసనతో నిండినటువంటి గదిగా ఉంది. అంటే ఈ గదిలో ఏముందంటే దుర్వాసన ఉంది. ఈ గదిలో ఏముంది? దుర్వాసన ఉంది. ఆమె అక్షరార్థంగా మరణించింది కాబట్టి. కానీ ఆమె క్రియలు మనం చూస్తే సువాసన కలిగినవి. ఆమె క్రియలు ఎలాంటివి? సువాసన. అందుకని అందరూ చెప్పుకుంటున్నారు, అక్కడ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అయ్యో, బ్రతికుండంగా మాకు ఎలా చేసింది, అలా చేసింది అని చెప్పి వారందరూ కూడా ఏం చేస్తున్నారు? బాధపడుతూ ఉంటున్నారు. కాబట్టి ఆమె క్రియలు మాత్రం ఎలాంటివి? శరీరము కుళ్ళిపోయి ఒకవేళ దుర్వాసన వస్తుందేమో, కానీ ఆమె యొక్క క్రియలు మాత్రము సువాసన కలిగినటువంటి క్రియలు. అంటే దేవునికి ఇష్టమైనటువంటి జీవితమును జీవించింది. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రాంతములో సువాసన, సుగంధము ఇప్పుడు ఏమవుతుంది? వెదజల్లుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ గంధాన్ని తీసుకొచ్చి పెడితేనే దాని వాసన వస్తుంది. కానీ ఒక వ్యక్తి దేవునికి ఇష్టంగా జీవించి చనిపోతే ఆ శరీరం ఒకవేళ వాసన కొట్టవచ్చేమో, కానీ తన జీవితము, తన క్రియలు మాత్రము అందరిలో కూడా ఎలా ఉంటాయి? వెదజల్లుతూ ఉంటాయి, సువాసనగా వెదజల్లుతూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఆమెకు ఈ సువాసన, సుగంధం అనేటువంటి
మంచి మాటలు అక్కడ వెదజల్లుతూ ఉంటున్నాయి. కొందరు మాటలు ఎలా ఉంటాయంటే పొట్ల పొట్లగా చెప్తూ ఉంటారు. అవునా? ఏం చెప్తారు? పొట్ల పొట్లగా చెప్తారు. కానీ వారి చేతులు మాత్రం సహాయం చేయవు. మాటలు మాత్రం ఏం చేస్తారు? చాలా మాటలు చెప్తారు. చేతులకు వచ్చి అంటే సహాయం చేసేసరికి చేతులు ఎవరికి సహాయం చేయవు అసలు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది దీనిని ఏమంటారంటే ఇదే దుర్వాసన అంటారు. అసలు మాటలు చెప్పి సహాయం చేయకపోతే దాన్ని ఏమంటారు? సువాసన అంటారా? దుర్వాసన. తన దగ్గర ఇప్పుడు మనం చూస్తే ఈ తబిత దగ్గర ఏమైనా ఆస్తి ఉందనో లేదంటే ఏదేదో ఉందని చెప్పి పంచినట్టుగా కాదు. ఆమెకున్నటువంటి దానిలో నుంచి ఆమె ఏం చేస్తుంది అంటే ధర్మకార్యాలు బహుగా చేసెను. హల్లెలూయా. ఆమె ప్రవర్తన ఎలాంటిది అంటే ఆమె సత్క్రియలు చేస్తూ ఉండేదంట, ధర్మకార్యాలు చేస్తూ ఉండేదంట. కాబట్టి ఇప్పుడు ఈమెకు సుగంధాలు తీసుకొచ్చి పెడితేనే వాసన వస్తే కాదిక, ఈమె జీవితమే ఒక సువాసన కలిగినటువంటి జీవితముగా ఉంది. కానీ గది మాత్రం ఎలా ఉంది? దుర్వాసన కలిగినటువంటి గదిగా ఉంది. అంటే శవముతో ఉంది కాబట్టి ఆ గది ఎలా ఉంది? దుర్వాసన కలిగినటువంటి గదిగా, ఆ దుర్వాసనతో నిండినటువంటి గదిగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. చూడండి, 4వదిగా మనం చూస్తే ఈ దేవుడు మనం పాత నిబంధనలోకి వెళ్ళేసరికి నిర్గమకాండంలో మనకు తెలియచేయబడద్ది. నిర్గమకాండము 8వ అధ్యాయము 3వ వచనములో చూస్తే ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును, అవి నీ ఇంట నీ పడక గదిలోనికి, నీ మంచము మీదికి, నీ సేవకుల ఎండ్లలోనికి, నీ జనుల మీదికి, నీ పొయ్యిలలోనికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును. అర్థమైందా? ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 3వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యం అంటుంది కదా, దేవుడు పంపిన తెగుళ్లకు కప్పల చేత ఐగుప్తీయులను బాధించాడనమాట. ఇప్పుడు తమ మంచాల మీద పరుండలేని గదిగా మనకు కనిపిస్తుంది. మంచాలు ఎక్కడ ఉంటాయి? గదుల్లో ఉంటాయి. మనం పండుకోవాలంటే గదిలోకి వెళ్ళి మన మంచం మీద పండుకోవాలి. కానీ ఇక్కడ పరిస్థితి అంటే ఈ గది అక్కడ రాయబడి ఉంది కదా, అవి నీ ఇంట నీ పడక గదిలోనికి, నీ మంచము మీదికి వచ్చేసినాయి అంట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటి ఈ గది ఏంటి అంటే ఈ ఐగుప్తీయులను దేవుడు పంపినటువంటి తెగుళ్లకు కప్పల చేత బాధించాడు దేవుడు. కాబట్టి వారంట తమ మంచాల మీద పరుండలేని గదిగా ఉంది. ఈ గది ఎలా ఉంది? మంచాల మీద పండుకోలేనటువంటి గదిగా. అంటే మంచం ఉంది, గది ఉంది, కానీ పండుకోవటానికి అవకాశము లేదు. అందుకని ఇక్కడ మనం చూస్తే ఈ పండుకోలేనటువంటి గదిగా మనకు కనిపిస్తుంది. దేవుడు తలుచుకుంటే ఏం చేస్తాడండి? ఏదైనా చేయగలడు దేవుడు తలుచుకుంటే. మోషే ఎంతగానో బాధతో శ్రమతో అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడి వారు విసిగించినా కానీ, రాజు ఎంతగా బాధ పెట్టినా అబద్ధాలాడినా అక్కడే ఉండి సూచక క్రియలు అడిగినా చేస్తూ మోషే ఎంతగానో బాధపడుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? మాటి మాటికి మాట తప్పుతూ ఉంటున్నాడు రాజు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ మీదకి తెగుళ్ళు పంపించాడు. వాటిలో ఒకటి కప్పలు అన్నమాట. వాటిలో ఒకటి కప్పల చేత బాధించాడు. ఇప్పుడు ఈ గదంతా దేనితో నింపబడింది? ఒక్కరి గదిలో కాదు, ఐగుప్తీయుల ఎండ్లలో ప్రతి ఒక్కరి గదిలోనికి కప్పలతో నింపబడింది. వారి గదిలోనికి వెళ్ళి వారు మంచం మీద పండుకోలేని పరిస్థితిలోకి వారు దిగజారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవునికి వ్యతిరేకముగా మనం ఏది చేయలేము అసలు. అందుకని ఎప్పుడు చెప్తాను, మొన్న ఆదివారం కూడా చెప్పాను, దేవుని చిత్తము ఆయన ప్రణాళిక మన పట్ల ఏది ఉంటే అదే జరగాలంతే. అది మనకు మేలు. మనం కోరుకున్నది జరిగితే మనకు మేలు కాదు అస్సలు. ఆయన చిత్తానుసారముగా జరిగించమని మనం ప్రార్థన చేస్తే ఆయన చిత్తము మన పట్ల నెరవేర్చబడితే అది మనకు మేలు. అలా కాకుండా మనం దేవుని మీద వ్యతిరేకముగా
ఆ తిరుగుబాటు చేస్తే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి దేవుడు తలుచుకుంటే నీ సింహాసనాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? కూలబెట్టేస్తాడు అంతే. నెబుకద్నెజర్ దేవుడు ఏం చేశాడు? సింహాసనం మీద నుంచి దించి అడవిలోనికి తీసుకుని వెళ్ళి గడ్డి మేపించాడు కదా. గడ్డి తినేటువంటి దుస్థితి ఎవరికి వచ్చింది? సింహాసనం మీద ఉన్నటువంటి రాజుకు వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తలుచుకుంటే నీ సింహాసనాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? కూలగొడుతూ ఉంటాడు. పరుపు మీద నిద్ర లేకుండా చేస్తాడు. మనకు మంచి రూము గది ఉండి దానిలో మంచి బెడ్ ఉండి మంచిగా ఏసీలు వేసుకొని ఎన్నన్నా ఉండని దేవుని కృప లేకపోతే దానిలో పడుకునే అవకాశమే మనకు ఉండదు అసలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరుపు మీద దేవుడు మనకేం చేస్తాడంటే ఒకవేళ పండుకున్న నిద్ర లేకుండా చేస్తాడు. కప్పలుంటే ఏం పడుకుంటారండి? పడుకుంటారా? పడుకోలేరు అసలు. కాబట్టి దోమలుంటేనే నిద్రపోలేకపోతున్నాం, కప్పలు అవి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉక్కిరి బిక్కిరి చేస్తాడు దేవుడు ఆయన తలుచుకుంటే. ఆయన మాట వినకపోతే తన ప్రజల కోసం దేవుడు ఏదైనా ఎంతైనా చేస్తాడు అనేది మనం మర్చిపోవటానికి వీల్లేదు. ఎవరి కోసం చేశాడు దేవుడు? అది ఆయన బిడ్డల కోసం చేశాడు. వారు మాట వినట్లేదు కాబట్టి తన ప్రజల కోసము దేవుడు ఆ పని వారికి చేసి ఉన్నాడు. చూడండి, 5వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే సమూయేలుకు రాసినటువంటి 2వ గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే, వారందరూ బయటికి పోయిన తరువాత అమ్మోను నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని గదిలోనికి తెమ్మనగా తామారు తాను చేసిన అప్పములను తీసుకొని గది లోపలనున్న తన అన్నయ్యగు అమ్మోను నొద్దకు వచ్చాను. అర్థమవుతుంది ఈ స్టోరీ, మనందరికి తెలిసిందే కదా. ఎవరి పిల్లలు వీళ్ళు? ఎవరి పిల్లలు? ఎవరి పిల్లలండి? దావీదు పిల్లలు. వీళ్ళెవరు? అక్కడ రాయబడింది కదా, తన అన్న అంటే తన చెల్లి, అన్న చెల్లెలు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక స్టోరీ అన్నమాట. ఇక్కడ ఒక స్టోరీ జరిగింది. ఏంటి అది? మనం చూస్తే ఈ చెల్లెల మీదంట అన్నకి దుర్బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఏ విధముగానైనా చెల్లెలు నేను పాడు చేయాలి ఆ ఆలోచనతో తనేం చేస్తున్నాడంటే లోపలుండి బాధపడుచు ఉండగా సలహా ఇచ్చారు, ఇలా చేయమని. సలహాలు ఇస్తారు కదా, పాడు చేసే సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. భార్య భర్తలను పాడు చేసేవాళ్ళు, అత్త కోడళ్ళకి గొడవలు పెట్టేవాళ్ళు కదా, చాలామంది ఉంటారు. అన్నదమ్ములు గొడవలు పెట్టేవారు. ఇంకా చాలా విషయాలలో ఏం చేస్తారంటే జోక్యం చేసుకొని ఎలా చెయ్యి అలా చెయ్యని బాధలు పెట్టేవారు, పాడు చేసేవారు, గలిబిలు చేసేవారు ఉంటారు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే గద్దించకుండా సలహాలు ఇచ్చి ప్రోత్సహించారనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు తను ఏం చేయాలి అనేది చెప్పగానే వెళ్ళిపోయి నీ చేతి వంట నాకు తినాలని ఉంది అని చెప్పి మోసకరమైన మాటలు చెప్పాడు అన్నయ్య. చెల్లెలకు ఏమాత్రం కూడా పాపం అలాంటి ఆలోచన, అంటే అలా జరుగుద్దని ఎవరు అనుకోరు కదా, అనుకోలేదు. కాబట్టి ఇప్పుడు తను ఏం చేసింది అంటే అన్నయ్య చెప్పగానే చక్కగా ఏం తీసుకెళ్ళింది వారందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడే ఉండి చెల్లెల్ని పిలిచి ఏమంటున్నాడు, నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని గదిలోనికి తెమ్మనగా. ఎక్కడికి తెమ్మన్నాడు? అమ్మును తన చెల్లెలైన తామారును. ఇప్పుడు ఈ గది ఎలా ఉందంటే తన చెల్లెల్ని పాడు చేసిన గదిగా ఉంది. కొన్ని అనుభవాలు ఇవన్నీ గదులకున్నటువంటి ప్రత్యేకతలు అన్నమాట. బైబిల్లోనే కాదు, ఈ గదులన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో మన హృదయం అనే గదిని కూడా మనము పరిశీలన చేసుకోవాలి. అసలు ఈ హృదయం అనే గది ఏ గదితో పోల్చబడి ఉంది కదా, ఏ గదితో మన గది పోల్చబడి ఉంది అనేది కూడా మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ ఈ గదిని మనం చూస్తే ఆ చెల్లెల్ని పాడు చేసినటువంటి గదిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక నీ ఉన్న గదిలో నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ నడక, నీ జీవన శైలి కదా. తన గదిలో ఉండి ఆలోచించాడు చెడ్డ ఆలోచనలు, పాడు ఆలోచనలు. కాబట్టి కొన్ని విషయాలలో కొన్నిసార్లు ఆ గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు కదా, అవి ఎంత చెడ్డ ఆలోచనలో. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు కదా, నీవు నీ గదిలో ఉన్నప్పుడు నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ నడక, నీ జీవన శైలి ఎలా ఉంది? దేవుని పిల్లలైనటువంటి మనము పరిశీలన చేసుకోవాలి. అలాంటి ఆలోచనతో నీ గదిలో నీవు ఉంటున్నావా? మార్చుకోవాలి. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, కొందరు ఏం చేస్తారంటే గదిలో మంచాల మీద పడుకునే దురాలోచన ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి దురాలోచనలు వస్తూ ఉంటాయి. ఎవరెవరి మీద కొన్ని ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి జీవితము మనలో ఉంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దీని నుంచి విడుదల పొందాలి. విడుదల పొందాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? నలుగగొట్టబడాలి. ఈ ఆలోచనలు రాకుండా ఉండాలంటే మనం నలుగగొట్టబడాలి. అనేక ఉపవాసములతోనూ, జాగారములతోనూ కదా, ప్రార్థనలతోనూ మనం ఏం చేయాలి? మన శరీరాన్ని నలగొట్టుకుంటూ దేవునిలో మనం ఎదగాలి. కానీ మనము దేవునికి వ్యతిరేకముగా మన గదిలో ఉండి మన జీవితంలో మనము దురాలోచనలు ఆలోచించటానికి వీల్లేదు. చాలామంది అలా ఆలోచించేవారు ఉంటున్నారు ఈరోజు మనం చూస్తే. కనుక నీ ఒంటరితనములో నీ గదిలో నీవు ఎలా ఉంటున్నావు? దేవునితో సహవాసం చేస్తున్నావా, లేదంటే దురాలోచనలు నీవు ఆలోచిస్తున్నావా? ఆనాడు ఇక్కడ జరిగిందే కాదు, బైబిల్లో ఈరోజు మనం చూస్తున్నాం. చాలా విషయాలలో చాలా వార్తలు వింటున్నాం, ఇలాంటివి జరుగుతూనే ఉంటున్నాయి ఇప్పటికి కూడా. కనుక ఇవి ఎలా వస్తాయి అంటే ఒంటరిగా గదిలో ఉండి అనేకమైన దురాలోచనలతో ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. కనుక నీవు ఎప్పుడైనా నీ గదిలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవుడు నీతో మాట్లాడతాడు. నీ పరిస్థితి అంతా దేవునికి తెలుసు కాబట్టి దేవుడు నీకు సహాయము చేస్తాడు తప్పకుండా. కనుక దేవునితో కలిసి మనం సహవాసం చేయాలి. ఆయనతో కలిసి స్నేహం చేస్తే దురాలోచనలు మనకెన్నటికీ కూడా రావు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఆరవదిగా మనం చూస్తే సారేపతే విధవరాలు యొక్క కుమారుడు బ్రతికాడు. అంటే ఇప్పుడు ఆ గది ఎలా ఉంది అంటే జీవముతో కూడినటువంటి గదిగా మనకు కనిపిస్తుంది. చూడండి, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనములో మనం చూస్తే ఏలియా ఆ చిన్నవాణ్ణి తీసుకొని గదిలో నుండి దిగి ఎంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా. హల్లెలూయా. ఈ గది ఎలా ఉంది గది? చనిపోయిన కుమారుడు తిరిగి బ్రతికినటువంటి గది, అంటే జీవముతో కూడినటువంటి గది. హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిన మన బ్రతుకులు అన్నమాట. అంటే ఈ లోకములో మన జీవితం ఎలాంటిది అంటే చచ్చిన గతి స్థితి. ఎప్పుడు కూడా ఏదో ఒక చెడ్డ ఆలోచనలు మనలోకి వస్తూ ఉంటాయి. కాబట్టి దీనిలోనికి ఏమి రావాలంటే జీవం రావాలి. జీవించుచున్నామన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే అంటుంది వాక్యము. మృతుడవే అంటే ఏంటి? జీవము లేదు. కాబట్టి ఇలాంటి పాడైపోయినటువంటి ఈ జీవితంలోనికి ఏం కావాలి అంటే, ఈ గదిలోకి ఏమి రావాలంటే జీవము రావాలి. జీవము రావాలంటే దేవుని యొక్క కృప మనకి సహవాసము ఉండాలి. దేవునితో సహవాసం చేస్తేనే మనం బ్రతుకుతాం. లోకముతో సహవాసం చేస్తే చచ్చిన వారమే. కనుక ఈ గది అనుభవం ఎలా ఉంది అంటే జీవముతో కూడిన గదిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మరణించిన గదిలో ఏమొచ్చింది? ఇప్పుడు జీవం వచ్చింది.
అలాగే ఆయన జీవప్రదాత అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే చచ్చిన మన బ్రతుకులను బ్రతికించే దేవుడు ఆయనే. చనిపోతే బ్రతికిస్తాడని కాదు, శారీరకంగా చచ్చిన నీ జీవితాన్ని ఆత్మీయంగా దేవుడు బ్రతికిస్తాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన జీవప్రదాత, ప్రాణప్రదాత. హల్లెలూయా. ఆయన గదిలో తన కార్యాన్ని ఖచ్చితంగా చేస్తాడనమాట. మన గదిలో దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాడు. ఎప్పుడండి? ఆయనకు మనం అవకాశం ఇచ్చినప్పుడు, మనలను మనం ఆయన చేతులకి అప్పగించుకున్నప్పుడు, ఆయనకు మన హృదయములో మన గదిలో స్థలం ఇచ్చినప్పుడు, ఆయనతో కలిసి మనము సహవాసము ఇలా ఉంటేనే కానీ లోకములో ఉండి నన్ను బ్రతికించాయి అంటే ఎలా? వెలుగుకి చీకటికి పొత్తు లేదు. కాబట్టి దేవునితో కలిసి మనం జీవించాలి. హల్లెలూయా. అప్పుడే ఆయన గదిలో తన కార్యాన్ని ఖచ్చితంగా చేస్తాడు. అందుకుగాను దేవుడు, దైవజనుడైనటువంటి దేవుడు ఏలియాను వాడుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? దైవజనుడైన ఏలియాను వాడుకున్నాడు. అంటే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నీ పట్ల కార్యము జరిగించటానికి ఆయన దైవజనుడిని వాడుకుంటారు. అక్కడ ఏలియాను వాడుకున్న దేవుడు ఈరోజు తప్పకుండా నీవు దేవుని సన్నిధిలో నీ స్థితి ఏమై ఉందో తెలియజేస్తే, అక్కడ మనం చూస్తే తన కుమారుడు చనిపోతే గదిలోనికి తీసుకుని వెళ్ళి పెట్టి దైవజనుడిని తెచ్చి తన కుమారుడిని ఎవరికి అప్పగించింది? దైవజనునికి అప్పగించింది. కాబట్టి ఇప్పుడు నీవు నీ స్థితిని ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి. దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యము జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. 4 దినాలు సమాధిలో ఉన్న లాజరును సహితం దేవుడేం చేశాడు? బ్రతికించాడు. హల్లెలూయా. లేపలేదా? లేపాడు. జీవం పోయలేదంటే ఎన్ని దినాలు? ఒక్కరోజు కాదు, కుళ్ళిపోయాడు, వాసన వచ్చేసాడు. 4 దినాలు దేవుడు వచ్చి జీవం పోసి ఆయనను, అంటే ఎవరికి అవకాశం ఇవ్వాలి? దేవుడికి అవకాశం ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ గది ఎలా ఉంది అంటే జీవముతో కూడిన గదిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, 7వదిగా మనం చూస్తే అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనములో మనం చూసినట్లయితే 13వ వచనములో, వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్పయి కుమారుడగు యాకోబు, జెలెయోతే అనబడిన సీమోను కుమారుడగు సీమోను, యాకోబు కుమారుడగు యోదా అనువారు. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారంట? పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కి వెళ్ళారంట. హల్లెలూయా. పట్టణపు గదిలో శిష్య బృందం అందరూ కలిసి సహవాసం చేస్తున్నారు. ఇప్పుడు ఈ గది ఏ గది అంటే సహవాసపు గది. అర్థమైందా? శిష్యులందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? గదిలోనికి వెళ్ళి ఏం చేస్తున్నారు? సహవాసము. అంటే ఇప్పుడు ఇది ఏ గది? ఈ గది దేనితో నింపబడింది? సహవాసముతో నింపబడింది. కనుక ఇది సహవాసపు గది. హల్లెలూయా. సహవాసం లేకపోతే చెడిపోతాం. అర్థమైందా? సహవాసం ఉండాలి. ఎప్పుడు కూడా సహవాసాన్ని విడిచిపెట్టకూడదు, ఒంటరిగా ఉండకూడదు, సహవాసము ఉండాలి. అందుకే ప్రార్థన యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఏం చేయాలంట? ఎడతెగక పాల్గొనాలంట. సహవాసముగా కూడుట మానకూడదంట. మానేవా ఏమైపోతావు? 4 ఆవులు కలిసి ఉంటే పులి ఏం చేయలేదు. అవి గొడవాడుకుని విడిపోతే ఒంటరిగా ఏం చేస్తుంది? 4 వేటాడద్ది. 4 పుల్లలు కలిసి ఉంటే ఎరవలేం. అదే ఒంటరిగా ఒక్కొక్క పుల్లని సింపుల్గా ఇరిచేస్తాం. నీవు కూడా అంతే. ఆత్మీయతలో సహవాసముగా కూడట నీవు మానకూడదు. సహవాసము చాలా బలమైనది. సహవాసముగా కూడకుండా, సహవాసముతో ఉండకుండా ఉంటే నువ్వు చెడిపోతావు అన్ని విషయాలలో కూడా.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సహవాసము లేకపోతే చెడిపోతామని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూస్తే చాలామంది ఈరోజు మనం చూస్తే ఎలా ఉంటున్నారంటే పేరుకు మాత్రమే దేవుని పిల్లలుగా ఉంటున్నారు. ఎలా ఉంటున్నారు? పేరుకు మాత్రమే దేవుని పిల్లలు, కానీ వారు స్నేహాలన్నీ కూడా ఎలా ఉంటున్నాయి? దేవుని పిల్లలం పేరుకు మాత్రం అంటున్నారు. స్నేహాలన్నీ దేవుని పిల్లల సహవాసముతో కాదు, లోకములో ఉన్న వారితో సహవాసం, కానీ పేరు దేవుని పిల్లలు. కాబట్టి లోకస్తులతో ఒక్క ఆదివారం మాత్రమే భక్తిగా వస్తూ ఉంటున్నారు. కానీ ఇలా సహవాసం చేస్తూ ఉంటే వీళ్ళు కూడా ఏమైపోతారు? వాళ్ళు ప్రార్థనకు రారండి. వాళ్ళతో కలిసి సహవాసం చేస్తూ ఉంటున్నావు, వాళ్ళు రారు, నువ్వు రాలేవు ఇంకా. ఎందుకంటే వాళ్ళ మార్గం వేరు, వారి ఆలోచనలు వేరు, వారి తలంపులు వేరు. ఆదివారం అంటే వారికి ఒక గౌరవం మర్యాద ఉండదు. దేవుని సన్నిధికి వెళ్ళాలి, సహవాసంగా కూడాలి, దేవునితో కలిసి ఉండాలనేది ఉండదు వాళ్ళకి. కాబట్టి ఏమైందిలే ఈ ఒక్క ఆదివారం మనం ఇలా ఉందాం అలా ఉందామంటే నువ్వు వారితో సహవాసం చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా ఏమైపోతావు? వాళ్ళ మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటావు. కాబట్టి దేవుని పిల్లలు దేవునితో సహవాసం చేయాలి, దేవుని పిల్లలతో సహవాసం చేయాలి, కానీ లోకస్తులతో చేయటానికి వీళ్ళు అలా చేసేవా నువ్వు చెడిపోతావు. ప్రార్థనకు వెళ్ళలేవు, సహవాసముగా కూడలేవు, దేవునితో కలిసి నీవు జీవించలేవు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారం మాత్రమే భక్తిగా వచ్చేటువంటి జీవితం నుంచి విడుదల పొందాలి. సహవాస బంధము తెగిపోకుండా మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది తెగిపోయిందా ఏమైపోద్ది? తెగిపోయిన గాలిపటం ఏమైద్దండి? దొరుకుద్దా? ఏమైద్ది? ఎక్కడికెక్కడికి వెళ్ళొద్దో, దేనిలో చిక్కుపడద్దో ఎవరికి తెలియదు. ఇంకా ఆత్మీయతలో కూడా అంతే. కాబట్టి దేవునితో సహవాసం చేయటం మానవద్దు, దేవుని యొక్క పిల్లలతో సహవాసం చేయటము మానవద్దు. సహవాసముగా కూడండి, దేవుని కృపను పొందుకోండి. ఇక్కడ శిష్యులు సహితము వారు ఎలా ఉన్నారు అంటే ఒక సహవాసము కలిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి వారు ఆ గదిలోనికి వెళ్ళి సహవాసము గదిగా వారు మనకు తెలియచేస్తూ ఉంటున్నారు. కనుక దేవుని మందిరం అనేటువంటి సహవాసం మనం మానకూడదు. మన గది దేవునితో సహవాసం చేసే గదిగా ఉండాలి. ఎన్ని గదులు చెప్పాను నేను మీకు? 7 గదులు చెప్పాను కదా. ఏమేం చెప్పాను? దేవుని పిల్లలకు ప్రార్థన గది కావాలి. రెండవది పేతురు ఉన్నటువంటి గదిలో ఏముంది? అక్కడ ప్రకాశమానమైన వెలుగు ఉంది. అంటే దేవుడు ఉన్నప్పుడు ఆ గదిలో ఏముంటుంది? వెలుగు ఉంటుంది. మూడవదిగా దుర్వాసనతో నిండినటువంటి గది. నాలుగవది మంచాల మీద పరుండలేని గది. 5వది చెల్లిని పాడు చేసిన గది. 6వది జీవముతో కూడిన గది. 7వది సహవాసపు గది. ఈ గదుల్లో నువ్వు ఏ గదిగా ఉన్నావు? అసలు నీవు ఏ గదిగా ఉన్నావు? పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. కాబట్టి ఆ పరిశీలనలో నీవు ఏ గదిగా ఉన్నావో పరిశీలన చేసుకుని దేవుడు నీ గదిలో ఉండటానికి అవకాశం ఉందా లేదా, అసలు దేవునికి అలాంటి అవకాశం ఇస్తున్నావా లేదా అనేది నీవు పరిశీలన చేసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేయి. తప్పకుండా దేవుని కృపను నీవు పొందుకుంటావు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.